రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21న తెలంగాణ ముద్రాజ్ మహాసభ దశాబ్ది ఉత్సవాలు మరియు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం నిర్వహించనున్నట్లు మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెపైన అశోక్ ముద్రాజ్ అన్నారు. మహాసభ వాల్ పోస్టర్లు కరపత్రాలను వరంగల్ అర్బన్ జిల్లా ముద్రాజ్ మహాసభ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భయ్యస్వామి పుల్లి రజనీకాంత్ ఆధ్వర్యంలో హన్మకొండలో ఆవిష్కరించి మాట్లాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో మొదటి అంశమైన బీసీ రిజర్వేషన్ అంశానికి చర్యలు చేపట్టి కులగణన సంపూర్ణంగా పూర్తి చేసి బీసీల రిజర్వేషన్ లో ముద్రాజుల జనాభాకు తగ్గట్లుగా వాటా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొట్టమొదటిసారి ముద్రాజులే మత్స్యకారులు అనే నినాదంతో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం నవంబర్ 21న ఆవిర్భవించిన సంఘమే తెలంగాణ ముద్రాజ్ మహాసభ అని తెలిపారు. గత 28 సంవత్సరాలకు భిన్నంగా 10 సంవత్సరాల ప్రయాణంలో సాధించినవి ముద్రాజుల జెండాను బలంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలని కోరారు. ముదిరాజులే మత్స్యకారులు, మత్స్యకారులే ముదిరాజులనే నినాదంతో తెలంగాణ ముదిరాజు మహాసభ 2014 నవంబర్ 21 నాడు మత్స్యకారుల దినోత్సవం నాడే తెలంగాణ ముదిరాజు మహాసభ ఆవిర్భవించడం జరిగింది. తెలంగాణ ముదిరాజు మహాసభ ఆవిర్భవించి ఇప్పటికీ గత 10 సంవత్సరాలు ఈ రోజుకు పూర్తవుతున్న సందర్భంగా మరి తెలంగాణ ముదిరాజు మహాసభ దశాబ్ది ఉత్సవాలతో పాటు మరి ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం నవంబర్ 21 కాబట్టి అది కూడా జరుపుకోవాలని చెప్పి తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మరి డిప్యూటీ వైస్ చైర్మన్ బండ ప్రకాష్ గారు పిలుపు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి ఈరోజు మా జిల్లా అధ్యక్షులు, మా రాష్ట్ర నాయకులు మరియు మా సొసైటీ చైర్మన్ ఆధ్వర్యం లోపల ఇలా హన్మకొండలో మరి వాల్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఇవి ముఖ్యంగా మా ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే ఈరోజు వరంగల్ జిల్లాలో ఉమ్మడి తెలంగాణలో కూడా మరి మత్స్యకారులు ఎదుర్కొన్న సమస్యల పట్ల మరి అనేక సమస్యలు ఉన్నాయి. మరి ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉన్నదో మా ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏ కలిపే కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు గత 2009లో మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు జీవో నంబర్ 15 ద్వారా ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏ కలపడం జరిగింది. 68 ద్వారా మరి అందరూ కూడా 1964లో 68 జీవో ద్వారా ముదిరాజు ఎవరైతే చేపలు పడుతున్నారో అందరూ మత్స్యకార వృత్తిలో కొనసాగుతున్న అందరినీ కూడా మరి ఆ రోజు మరి బీసీఏలో ఉంచి మరి ముదిరాజులను మాత్రమే బీసీడీలో ఉంచడం జరిగింది. గత 60 సంవత్సరాల నుంచి కూడా అది కాలయాపన జరుగుతుంది తప్ప గత పాలకుల యొక్క నిర్లక్ష్యమా మరి ఏమో తెలియదు, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే జరుగుతున్నది. కాబట్టి మరి ఈరోజు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారికి మరి వారు బీసీ వారైతే ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో కావచ్చు, అభయహస్తంలో కావచ్చు ముదిరాజులను బీసీఏలో కలుపుతామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. మరి వారికి మేము తప్పకుండా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు ఇచ్చిన మాట నిలుపుకుంటారని చెప్పి ఒక నమ్మకంతో మరి గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో కూడా మరి బీసీ కమిషన్ వేయకుండా కాలయాపన చేసి ముదిరాజులకు కూడా తీరే అన్యాయం చేసిందనే ఉద్దేశంతోనే మరి ముదిరాజులు అందరూ కూడా మరి మీరు అధికారం రావడానికి కారణమైనారు. కాబట్టి ఖచ్చితంగా మా ప్రధాన డిమాండ్ ముఖ్యంగా మా యొక్క బీసీడీ నుంచి బీసీఏ కలిపి ఇప్పటికే విద్యాపరంగా ఎంతోమంది పిల్లలు మా యొక్క విద్యాపరంగా ఎంతో దూరమైన యొక్క చదువుకు మరి ఒక బీసీఏలో ఉండడం వల్ల మా యొక్క పరిస్థితి ఏంటంటే బీసీడీలో ఉండడం వల్ల అటు అగ్రకులాలకు తక్కువ కాకుండా ఇటు ఎస్సీ ఎస్టీలకు ఎక్కువ కాకుండా ఈ మధ్యలో మేము ఉన్నాం. మరి ఒక వివిధ రాష్ట్రాల్లో కూడా మా యొక్క మరి మత్స్యకార వృత్తిపై జీవిస్తున్న వాళ్ళు ఎస్సీలో ఉన్నారు, ఎస్టీలో ఉన్నారు. మరి ఇక్కడ మాత్రం మేము బీసీడీలో ఉన్నాం. కాబట్టి మరి మీరు మాకు సపరేట్ గ్రూప్ ఇచ్చి ఒక రిజర్వేషన్ ఇచ్చి మమ్మల్ని గ్రూప్లో ఉంచుతారా, లేక మా యొక్క ఏదైతే డిమాండ్ ఉన్నదో ఈ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తారని నమ్మకం మాకు ఉన్నది. కాబట్టి మరి ఇప్పుడు అదే జీవోను మరి పునరుద్ధరించి మరి బీసీ కమిషన్ ద్వారా మీరు వేస్తారని చెప్పిన బీసీ కమిషన్ కూడా గత వారం లోపల విచారణ జరిపింది. కాబట్టి ఖచ్చితంగా జీవో అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా మత్స్యవృత్తి కూడా మరి మాకు సంపూర్ణ హక్కులు, ఎందుకంటే మత్స్యవృత్తి మీద వివిధ కులాలు కూడా దాడులు చేస్తూ ఉన్నాయి. మరి మాకు చేపల చెరువుల మీద కూడా వివిధ కులాలు దాడులు చేస్తూ ఉన్నాయి. కాబట్టి మత్స్యవృత్తి పైన కట్టుదిట్టమైనటువంటి ఒక చట్టం తీసుకొచ్చి మత్స్యవృత్తిపై పూర్తిగా మరి ముదిరాజులకు మిగతా కులాలు ఏదైతే గంగపుత్రులు వాళ్ళందరూ కూడా సర్వ హక్కులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మీరందరూ విజయవంతం చేయాలని కోరినట్టు చేయాలి. ఈ నెల 21వ తారీఖు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని మనందరం కూడా ముదిరాజు కానీ అందరం కూడా ప్రతి డివిజన్లో ప్రతి గ్రామంలో మన మత్స్యకారుల దినోత్సవం రోజు మన జెండా ఎగిరేసుకోవాలని ముదిరాజు బంధువులందరికీ కూడా కోరటం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంను ఇంతకుముందు
మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు చెప్పినట్టు మరి మాకు ముదిరాజులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి కోసం మేము చేస్తున్న ప్రయత్నంలో భాగస్వామిగా ఇప్పుడున్న గవర్నమెంటు మాకు ఇచ్చిన అప్పుడు ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానం ఏదో నెరవేర్చాలని మీ ద్వారా కోరుతున్నాం. ఈ నెల 21వ తారీఖు జరగబోయే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఉద్దేశించుకొని గ్రామాన డివిజన్లలో అందరూ కూడా పెద్ద ఎత్తున జెండా పండుగ జెండా సంబరాలు చేసుకోవాలని చెప్పని ముదిరాజుల తరఫు నుంచి మేము పిలుపునిస్తున్నాము. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మాకు డీ నుంచి ఏకు చేస్తానన్న ఈ యొక్క వాదన ఇప్పటి మటుకు చేయలేదు. ఏది కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రభుత్వంలో మమ్మల్ని ఆశ పెట్టించి నిరాశలు చేస్తున్నారు తప్పితే మాకు డీ నుంచి ఏకు చేసే ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మా ముదిరాజులందరూ మా రాష్ట్రం మొత్తంలో ఉన్న సంఖ్య ఏదైతే ఉందో అంటే అది ముదిరాజుల కులమే. మేమందరం కూడా ఏ రాష్ట్రం అయితే మాకు బీసీ డీ నుంచి ఏకు చేస్తుందో దానికి మద్దతు ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైము అంటే పోయిన ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందనంటే మత్స్యకారులకు ఈ ఆసరా పథకం గీతా కార్మికులకు పద్మశాలి సోదరులకు ఏ విధంగా అయితే 50 ఏళ్లకు ఈ యొక్క ఆసరా పథకం కింద వాళ్లకు పింఛన్లు ఏ విధంగా ఇస్తున్నారో మా మత్స్యకారులకు కూడా మాకు ఇవ్వాలని చెప్పని అయితే మేము డిమాండ్ చేస్తున్నాం. జై ముదిరాజ్.